ఏమి చేతురా ఓ రైతన్నా, ఎంత చేసిన బాధ తీరదురా. అప్పు చేసి నాగలు బట్టి కర్ర నోటి కలుపు తీసి పంట ఈనక ముందే ఎన్నో రోగాలొచ్చి చచ్చిపాయే. పంట ఈనక ముందే ఎన్నో రోగాలొచ్చి చచ్చిపాయే. ఎన్నెన్నో ఎరువులు చల్లి వరిని చూస్తున్నా రోజుకి దగ్గరున్నా నీకు దూరం ఉన్నా ఏడున్నా. ఈ పాట సంబరాలు ప్రతి సంవత్సరం పండుగ చాలా ఆనందంగా జరుపుకుంటాము. ఈ బతుకమ్మ పండుగ సెప్టెంబర్ 3. మరి బతుకమ్మ పండుగ అనగానే మనకి గుర్తుకొచ్చేది తెలంగాణ అంటేనే బతుకమ్మ, బతుకమ్మ అంటేనే తెలంగాణ. మరి ఈ బతుకమ్మ పండుగను పూల జాతర అని కూడా అంటాము. మరి ఈ బతుకమ్మ పండుగ అనగానే పిల్లలందరికీ చాలా సంతోషంగా ఉంటుంది. మరి ప్రొద్దున లేవగానే రకరకాల పూలను సేకరించి చక్కగా సాంప్రదాయ దుస్తులతోటి పిల్లలందరూ చక్కగా బతుకమ్మను పేర్చుకొని రావడం జరిగింది. మరి దీనికి ఒక చరిత్ర ఉందండి. మరి పూర్వకాలము చోళరాజు అనే రాజుకి 100 మంది కుమారులు ఉండేవాళ్ళు. వాళ్ళందరూ యుద్ధంలో మరణించడం జరిగింది. మరి సత్యవతి, తన ధర్మపత్ని అయిన సత్యవతి, చోళరాజు గారు ఇద్దరు మరి తపస్సు చేయగా లక్ష్మీదేవి కటాక్షంతో వారికి ఒక కూతురు జన్మిస్తుంది. తన పేరే బతుకమ్మ అని పేరు పెట్టుకోవడం జరుగుతుంది. ఋషులు మునులందరూ నువ్వు 100 సంవత్సరాలు బతుకమ్మ అని దీవించి ఆమెని బతుకమ్మగా వెలవడం జరిగింది. మరి తనే బతుకమ్మ తర్వాత గౌరమ్మగా పూజలు ఉంచుకోవడం జరుగుతుంది. ఈ బతుకమ్మని రకరకాల పూలతోటి చక్కగా మునుగు, తంగేడు, బంతి, చామంతి, గుమ్మడి రకరకాల పూలతోటి చక్కగా అలంకరించడం జరుగుతుంది. మరి దీన్ని పూల జాతర అని కూడా అంటారండి. మరి ఇది 9 రోజులు జరుపుకునే పండుగ. మరి పెద్దరామాస రోజు ఈ బతుకమ్మని జరుపుకుంటాము. దీన్ని ఎంగిలి పూల బతుకమ్మ అంటామండి. మరి దీనికి 9 రోజుల పాటు ఒక్కొక్క పేరుతో బతుకమ్మని పెంచుకుంటాము. మరి లాస్ట్కి సద్దుల బతుకమ్మ అంటామండి. ఈరోజు మనము సద్దుల బతుకమ్మని జరుపుకుంటున్నాము. మరి మా పిల్లలందరికీ చాలా సంతోషంగా ఉంది. అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.
సన్మానం చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అండ్ లచ్చన్న, లవ్ యూ సో మచ్. నీ వల్లనే నేను ఈ స్టేజ్లో ఉన్నా. థ్యాంక్ యూ. ఈ స్టేజ్ వరకు రావడానికి నువ్వు చాలా సపోర్ట్ చేశావు లచ్చన్న. నీ రుణం ఏమిటి తీసుకున్నా సరిపోదు. నీకోసం అయితే నేను ఎప్పుడు ఉంటా అన్నా. మరి ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా ఈ బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నాం. మరి ఇట్టి కార్యక్రమంలో భాగంగా మరి పొద్దునుండి విద్యార్థులందరూ ఎంతో ఉత్సాహంతో ముందుకొచ్చి మరి బతుకమ్మ సంబరాల్ని మన తెలంగాణలో ఉన్నటువంటి పండగ యొక్క ఘనతను చాటినటువంటి మన విద్యార్థులు మరి ఈరోజు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో కూడా ఈరోజు అన్ని పాఠశాలలో ఈ కార్యక్రమాలు మార్నింగ్ నుంచి నిర్వహించడం చాలా ఆనందదాయక విషయం. కాబట్టి మరి అదేవిధంగా మరి ఎప్పుడైతే మన సంగం శ్రీనివాస్ గడపల్లి 2010-11 బ్యాచ్ మన స్కూల్లోనే ఇక్కడనే ఇదే స్కూల్లో 1 to 10 చదివి నేను 8-9 బ్యాచ్లో 10th క్లాస్ చదివి నేను సీన్కి ఒక అవార్డు ఇచ్చాను. ఎప్పుడైతే సీన్ ప్రతి సంవత్సరం చిల్డ్రన్ డే సందర్భంగా మనం బాలలందరినీ అభినందిస్తుంటే మరి సీన్కి ఎప్పుడైతే నేను బాలల్లో చిల్డ్రన్ డే సందర్భంగా అభినందించినో సీన్కి ఏమి అవార్డు ఇచ్చినంటే సిన్సియర్, సీనియర్ అండ్ సిస్టమేటిక్ అని అవార్డు ఇస్తే వాళ్ళ 10th క్లాస్ బ్యాచ్ వాళ్ళు బాగా అప్రిషియేట్ బాగా అయిపోయి అందరు కదా. సరే సార్ శ్రీనివాస్కి ఎందుకంటే సీన్ ఎట్లుంటుందంటే సార్ ఏం చెప్తాడో ఆ పని చేసేవాడు. సార్ ఉన్నటువంటి నా ఫేస్ రీడింగ్ చూసి సీన్ క్లాస్లో మెస్తున్నటువంటి అలవాటు సీన్లో కనబడ్డారు. అందుకోసం మేము సీన్కు సీనియర్, సిన్సియర్ అండ్ సిస్టమేటిక్ అవార్డు అప్పుడు ఇచ్చినాం. మరి ఆ పేరుని ఇప్పటి వరకు కూడా కాపాడేండు. మరి నిజంగా ఆ పేరుకు సార్థకాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత మన శ్రీనివాస్కి ఉంది. మరి ఒకదే కాదు వాళ్ళ ఇంట్లో ఈ ముగ్గురు, వాళ్ళ అక్క కానీ వాళ్ళ తమ్ముడు కానీ సీని కానీ మన దగ్గరనే స్కూల్లో విద్యను అభ్యసించి మంచి క్రమశిక్షణలో ఉన్నటువంటి విద్యార్థులు. మరి అలాంటి సీనుకు సీనయ్య అనేటువంటి అయితే మొన్న సాంగ్ రిలీజ్ చేయడం జరిగిందో నిజంగా మొన్న ఆ యొక్క సాంగ్కు వాళ్ళు చూస్తుంటే ఎంతో విశేషణ అనేటువంటి మన్నల్లో పొందినటువంటి ఘనత ఆ యొక్క కార్యక్రమం లభించింది. మరి నేను కూడా అదే అనుకున్నాను, మరి ఎప్పుడు చేద్దామనే విషయం కాస్తే మరి నేను ఒక కార్యక్రమాన్ని పురస్కరించుకుని చేద్దామని ఈరోజు నేను సీన్ గారికి మన పాఠశాల తరఫు నుంచి సన్మానానికి వెళ్ళడం జరిగింది. కాబట్టి అదేవిధంగా సేమ్ అదే బ్యాచ్ రాయేష్ బాబు మన స్కూల్లో చదివినప్పుడు ఎంత పర్ఫెక్ట్ అంటే జిల్లా స్థాయిలో ఏదైనా కాంపిటీషన్ ఉందంటే సాంగ్స్ కాంపిటీషన్లో సీన్ తీసుకు మన రాయేష్ బాబు వెళ్ళేవాడినట్టు. ఎక్కడ మండల స్థాయిలో కానీ డిస్టిక్ లెవెల్ కానీ అప్పుడు మన ఇందూరు ఉత్సవాల లోపల కూడా మన స్కూల్ యొక్క ఘనతని చాటి చెప్పినటువంటి ఘనత
మన రాజేష్ బాబు దక్కింది అన్నట్టు. ఎందుకంటే అలాంటి స్టూడెంట్స్ మన స్కూల్లో చదవడం నిజంగా నాకు ఎంతో వాళ్ళని చూసిన తర్వాత కూడా ఎంతో ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి విద్యార్థులు కనుక ఇట్లనే ముందుకెళ్ళినట్టయితే నిజంగా మనం దేశానికి ఒక విద్యార్థులు ఇచ్చినటువంటి వాళ్ళ అవసరమని తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో యాక్టింగ్ చేసినటువంటి ఈరోజు మన ఎడిపల్లి విద్యార్థిని మరి వీళ్ళందరూ కలిసి ఒక మంచి కార్యక్రమాన్ని రూపు చేసి మరి ఇంతటి యొక్క మన్నలు పొందినటువంటి ఘనత వీళ్ళందరికీ దక్కింది. కాబట్టి వీరందరికీ ప్రత్యేకంగా మన మాధవ పాఠశాల విద్యార్థులు మరియు అధ్యాపక బృందంతో వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన నిజామాబాద్ జోయిలుకాస్ ఏదైతే ఉన్నదో వాళ్ళు కూడా ఈరోజు పొద్దున్న బోధన పాఠశాలను ఇచ్చేసి కార్యక్రమం చేసుకొని సేమ్ అదేవిధంగా వాళ్ళ యొక్క కార్యక్రమానికి కోసం మన యొక్క బతుకమ్మ ఉత్సవాల కార్యక్రమానికి వారు కూడా ఇక్కడికి రావడం కాబట్టి వారికి కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే మేము నిజామాబాద్ జాయిలుకాస్ నుంచి వచ్చాము. 50% ఆఫర్ ఉండడం వల్ల మన సెలబ్రిటీ అయిన శ్రీదేవి అన్నయ్య గారు ఆయన చేతుల మీదుగా 50% ఆఫర్ లాంచింగ్ చేయడం జరుగుతుంది. కట్టానా చూడు మనము ఎప్పుడెప్పుడు నువ్వు వస్తావని కొట్టుకుంటుంది నా పానము. ఖర్జూరాల కన్నా తీయగుంటదట తిరగక నువ్వు ఫోను చేస్తే నువ్వు హలో అన్నవంటే బెల్లం పువ్వ కన్నా తీయగుంటదట ఎన్నడో నువ్వు ఫోను చేసి మాట్లాడుకున్నావంటే ఏడారి ఎండల్లో ఒంటనే మోస్తున్నా నా బతుకు కష్టాలని పిల్లని సెయ్యి పట్టాలని నల్లని చీకట్లో ఒకదాన్ని కూర్చున్న దిగులేని పక్షినయి బాబా నువ్వెప్పుడొస్తావని ఏలైపోయిందే పిల్ల ఎన్నెలొచ్చిందే మన బతుకులా ఏలైపోయిందే పిల్ల ఏలు వట్టంగా వస్తున్నగా ఈ నాల మన బతుకు ఎల్మొచ్చిపోతుందిలే ఈ సీనయ్య గుండున్నదే చిన్నదాన నీ కోసము ఈ దూరాన్ని చెరుపుతూ తీరాలకెగిరిందే అందాల ఈ మానము ఓ బాగా చూస్తున్ననే విలీనంగా ఈ మానము ఎప్పుడెప్పుడు నువ్వు వస్తావని కొట్టుకుంటుంది నా పానము. సీనయ్య సాంగ్ చూసారు అందరూ? థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి పిలిచిన మన సురేష్ సార్ గారికి, అలాగే మధు మేడం గారికి, లింగం సార్ గారికి, అలాగే ప్రతి ఒక్క ఉపాధ్యాయులందరికీ నా శతకోటి వందనాలు. మీ అందరి అభిమానమే, మీ అందరి ప్రేమనే నన్ను ఈరోజు ఈ స్టేజ్లో నిలబెట్టాయి. ప్రతి ఒక్కరికి ఒక విషయం చెప్పాలి ఏంటి అంటే, మన సురేష్ సార్ గారు కానీ, మన లింగం సార్ గారు కానీ, మన మాధవ్ మేడం గారు కానీ, ప్రతి ఒక్క స్టూడెంట్ని నేను నా బాల్యం మొత్తం ఇక్కడనే ఎడ్యుకేషన్ చేశాను. చాలా పోటీవ్గా కానీ, చాలా ఎక్స్పీరియన్స్తోని, ఎంతోమంది టీచర్లతోని చాలా మంచిగా చెప్పేవాళ్ళు. మాకు ఒక పాజిటివ్ రెస్పాన్స్. వీళ్ళని చూస్తూ ఉంటే మాకు ఇంకెక్కడికో వెళ్ళాలి, ఏదో చేయాలి, ఏదో సాధించాలి అనే ఉద్దేశం ఉండేది. ఒక ధైర్యాన్ని నింపేవాళ్ళు. ఆ ధైర్యమే ఈరోజు మీ ముంగట సీనియర్గా నిల్చున్నది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.
చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థి, ఇదే పాటలో యాక్టింగ్ చేసినటువంటి విద్యార్థి మా రాజేష్ బాబు. మరి ఎన్నో పాటలు వారిని కూడా స్వాగతం పలుకుతున్నాం. గారు కూడా దీంట్లో యాక్టింగ్ చేయడం జరిగింది. వినోద్ గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరడం జరుగుతుంది. అదేవిధంగా మా జై క్లాస్ వారు ఎవరైతే ఉన్నారో వారిని కూడా సభా వేదికపైకి ఆహ్వానించడం జరుగుతుంది. నేటికి ఎన్నో టీవీలకు నిన్న ఇంటర్వ్యూస్ ఇచ్చేసి ఇప్పుడు నేరుగా మన దగ్గరికి రావడం. ఈ పొద్దున్నే చాలా బిజీ షెడ్యూల్ ఉంది మా సీనికి. అయినా మన పాఠశాల కోసం టైం ఇచ్చి వచ్చాడు. నిజంగా అద్భుతమైనటువంటి పాట సొంతంగా సీనే అఫీషియల్ దీన్ని తీసుకురావడం జరిగింది ఛానల్ ని. అదేవిధంగా చూడండి అద్భుతమైన లిరికల్ దుబాయ్ ప్రేమని, మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి అంటే దుబాయ్లో ఉన్న ఎడబాటుతనాన్ని, మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ మట్టి వాసన ప్రేమను ఈ పాటలో చాలా చక్కగా అద్భుతంగా చూపెట్టడం జరిగింది. మరి అలాంటి సినిమాని గురించి మన సార్ గారు 2 మాటలు మాట్లాడతారు. నెక్స్ట్ మేడం పక్క జరి చూడండి వేయద్దు అనుకోండి చూడండి.